ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. వైసీపీ నేతలు భయపడుతున్నారా? ప్రభుత్వ హిట్ లిస్ట్ లో కొడాలి నాని, రోజా. వైలెంట్ నేతలు సైలెంట్ అయ్యారా? అరెస్టు చేస్తారని టెన్షన్ పడుతున్నారా? బూతులతో విర్రవీగిన వారంతా ఏమయ్యారు? ఎక్కడున్నారో తెలియకుండా జాగ్రత్త పడ్డారా? వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా? వంశీని జైలుకు పంపడంతో తమను కూడా అరెస్టు చేస్తారన్న భయం పట్టుకుందా? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు వ్యవహరిస్తున్నారా? మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేష్ లాంటి నేతలు హిట్ లిస్ట్ లో ఉన్నారా? వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వైసీపీ నేతలను ప్రశ్నించినా రోడ్లు సరిగ్గా లేవని అన్నా నరకం చూపించారు. ఆడ మగ అన్న తేడా లేకుండా వేధింపులకు గురిచేశారు. కొందరిపై కేసులు పెట్టించారు. మరికొందరిని జైలు పాలు చేశారు. ఇంకొందరిని పోలీసులతో తీవ్రంగా కొట్టించారు. మరోసారి నోరెత్తకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గిర్రున తిరిగింది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. నేను తలుచుకుంటే టీడీపీలో ఎవరూ మిగలరన్న వైసీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ జస్ట్ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ హయాంలో కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అంబటి రాంబాబు మామూలు ఓవరాక్షన్ చేయలేదు. అసలు అవి నోర్లా లేదంటే మూసినదా అన్నట్లు పేట్రేగిపోయారు. నోటితో చెప్పలేని, చెవులతో వినలేని భాషను ఉపయోగించారు. మళ్లీ వైసీపీనే వస్తుందన్న ధీమాతో టీడీపీ నేతలను ఎంత మాటొస్తే అంత అనేశారు. కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా వదలలేదు. అంత చండాలంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో అతి జుగుప్సాకరంగా పోస్టులు పెట్టించారు. నేచర్ చాలా గొప్పది, వాళ్ళు వీళ్ళయ్యారు. ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రస్తుత మంత్రి లోకేష్ ముందు నుంచి వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. అయినా వైసీపీ నేతలు పట్టించుకోలేదు. పైగా పప్పుగాడు ఏం చేస్తాడంటూ చిల్లర కూతలు కూశారు. టీడీపీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమాపై అటాక్ చేసిన మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను వెతికి అరెస్ట్ చేశారు. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బొక్కలోకి తోశారు. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్ పై కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేష్ అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా రెచ్చిపోయారు. గన్నవరంలో బలమైన నాయకుడిగా పేరున్న వంశీనే అరెస్ట్ చేయడంతో మిగిలిన నేతల్లో వణుకు మొదలైంది. తమను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో లోపల టెన్షన్ పడుతున్నారు. వైసీపీ అధిష్టానం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నా ప్రెస్ మీట్లు పెట్టేందుకు జంకుతున్నారు. నోరు జారనేలా కేసులు పెట్టించుకోవడం ఎందుకు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని అయితే చాలా కాలంగా కనిపించడం లేదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. రోజా టీడీపీపై విమర్శలు చేస్తున్నా మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. అరెస్టు చేస్తారన్న భయం ఆమెకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విర్రవీగిన వైసీపీ నేతలంతా టీడీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయ్యారు. కొందరు స్వస్థలాలను వదిలిపోయారు. మరికొందరు తమ ఫ్యూచర్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పక్క పార్టీల్లోకి జంప్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన నేతలు, మీడియా సమావేశాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడిన మాజీ మంత్రులు, బూతులతో రెచ్చిపోయిన నాయకులు వ్యవహార శైలిలో, తీరులో పూర్తిగా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్, రోజా మాటల్లో తేడా కనిపిస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన బ్రదర్స్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ధర్మాన బ్రదర్స్ ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు.